దానికి సెక్యూరిటీ ప్లేస్లో ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఒక ల్యాబ్ పెట్టుకొని గ్లౌస్, సర్జికల్ మాస్క్స్, అది కుక్ చేసేటప్పుడు పొగలు వస్తాయి కదా, దాంట్లో పీల్చుకోకుండా ఉండేదానికి ఫేస్ మాస్క్ అన్ని తయారు చేసుకొని ఈ స్టార్టెడ్ కుకింగ్. మనకి ఇన్ఫర్మేషన్ రాబడిన సమాచారం మేరకు పట్టుకుంటే 560 గ్రాములు సీజ్ చేసాం. ఇది దీంతో పాటు మనకి హ్యాండ్ ఇన్ గ్లోగా గాంజా కూడా 2 కిలోలు దొరికింది. సో వి ప్రొడ్యూస్ దట్ గాంజా. ఈ యాంఫిటమిన్ ఏదైతే ఉందో యాంఫిటమిన్ కూడా మనం 560 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. మేము ప్రజలను కోరేది కూడా ఒకటే, ఇట్లాంటిది ఏంటంటే మనకి దీంట్లో ముఖ్యంగా ఎవరైనా సరే అనాథరైజ్డ్గా ఎక్కడైనా ఇల్లు తీసుకొని ఇట్లాంటి అసాంఘిక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలు ఎవరైనా చేస్తూ ఉంటే ఇమీడియట్గా పోలీస్ దృష్టికి తీసుకురండి. ఎంత అమౌంట్ కుక్ చేస్తే ఎంత యాంఫిటమిన్ వస్తుంది, మెత్త వస్తుంది అనే దానిపైన దేర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. ప్రస్తుతానికి వీళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం. ఫర్దర్గా వీళ్ళు ఎక్కడెక్కడికి అమ్మినారు, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, దీనికి మనం ఏదైతే ప్రికర్సర్ ఉందో అది ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు కాబట్టి దానిపైన ఏం చర్యలు తీసుకునే దానిపైన కూడా వీఆర్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్. ఇప్పుడు దీంట్లో మనం అరెస్ట్ 5 మెంబర్స్ని చేసాం. మీకు 5 మెంబర్స్ విల్ ప్రొడ్యూస్ దమ్. దానికి మరి గ్లౌస్, మాస్క్లు అన్నీ ఉంటాయి కదా, అవి కూడా లోకల్ సర్జికల్స్లో కొన్నాడు. ఒకతను మెయిన్ ఎవరైతే అమ్మినాడో సాత్విక్ అనే అతను హీస్ ఫ్రమ్ గూడూరు. అందరూ గూడూరు వాళ్ళే. మీరు ఏదైతే చెప్తున్నారో పేరు, ఇన్వెస్టిగేషన్లో ఆ పేరు కూడా మాకు వినపడింది. వీఆర్ గోయింగ్ టు అరెస్ట్ హిమ్. పాత కేసులు ఏం లేవు. వీ హ్యావ్ అరెస్టెడ్ వేణుగోపాల్ రెడ్డి. వీ విల్ ఆల్సో ప్రొడ్యూస్ హిమ్. అతన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వీఆర్ డూయింగ్ ఇట్. లింక్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నాం. ఇంతకన్నా వీల్ కమ్ అప్ విత్ ద ఫర్దర్ రిపోర్ట్. ఫ్రెండ్స్ కాదండి, వీళ్ళు ఏంటంటే పరిచయస్తులు. రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర పరిచయం అయినారు. పరిచయం అయ్యి ఎట్లా డబ్బు సంపాదించాలా ఈజీగా అనేది ఒక ప్లాన్ అనమాట. ఇది ఈ డ్రగ్ అవసరం ఉందని చెప్పింది వేణుగోపాల్ రెడ్డి, బట్ తయారు ఎలా చేయాలని చేసింది మాత్రం సాత్విక్ అనే. అంటే ఈ డ్రగ్ ఉంటే నేను నమ్మి పెడతాననేది మాత్రం చెప్తాడు, బట్ ఎలా చేయాలా, దీన్ని ఎలా చేయాలనే టెక్నాలజీ, దీనికి కావాల్సినంత తయారు చేసిందంతా మాత్రం సాత్విక్. అది వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఉంటుంది. ఇంతకుముందు ఏమైనా చేశారా, ఎవరికైనా అమ్మారా, తరోగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దిస్ ఇస్ అ వెరీ నేసెంట్ స్టేజ్. మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో విల్ గెట్ దట్ ప్రొడ్యూస్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే మనకి కొన్ని కిట్స్ దొరుకుతాయి, ఇన్స్టెంట్ కిట్స్ దొరుకుతాయి. ఇన్స్టెంట్ కిట్ అనేది ఇట్స్ నాట్ ఏ స్ట్రాంగ్ ఎవిడెన్స్, బట్ ఇన్స్టెంట్లో మనకు డ్రగ్ అని తెలిసింది. బట్ మా కోర్టు కేసినప్పుడు విల్ టేక్ దట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అండ్ ఫైల్ ద కోర్ట్. ఇప్పటికైతే మనకైతే డ్రగ్ అని ప్రికర్సర్స్ బట్టి ప్లస్ అది డ్రగ్ అని మనకు కన్ఫర్మ్ అయింది. వాట్ ఎవర్ ద డ్రగ్ అదని మొత్తం ఆన్లైన్లో కొన్నాడు, టెక్నాలజీ యూట్యూబ్లో నేర్చుకున్నాడు. ఇట్లాంటి పనులు ఎవరైనా చేసినా, ఫ్రీక్వెంట్గా ఎవరైనా విజిట్ చేసినా, మీకు మీ చుట్టూ లేదా సంథింగ్ డిఫరెంట్గా ఉంటే పోలీస్ దృష్టికి తీసుకొని వస్తే ఇట్ మేబీ వాళ్ళు కరెక్ట్గా చేయొచ్చు, లేదా దే మేబీ టు కోఆపరేట్ విత్ ద పోలీస్.